రిజర్వేషన్లపై ఢిల్లీకి దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం. 16, 17 తేదీల్లో హస్తినలోనే రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం. రిజర్వేషన్లపై రాష్ట్ర ఎంపీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 21న లేదా ఆ తర్వాత 1-2 రోజుల్లో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సదస్సు, పార్లమెంట్లో మాట్లాడాలని ఎంపీలను కోరబోతున్న ముఖ్యమంత్రి. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా దక్కాల్సిందే. ఇది డిమాండ్ కాదు, ఇది డిమాండో ఇంకోటో కాదు. భారత రాజ్యాంగం చెప్తున్నది ఎవరి వాటా ఎంత ఉందో వాళ్ళకంత వాటా దక్కాల్సిందే. సో అది జరగకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఒకసారి ఇక్కడ ఒక పేపర్ ఉంటుంది చూడు, ఇట్లాంటి డాక్యుమెంట్ ఉంటుంది దాని మీద. సో ఢిల్లీలో ఈ పని చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది ఢిల్లీలో చేయాల్సిన పని ఎప్పుడో 3 నెలల కింద చేయాల్సి ఉండే. 3 months బ్యాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బిల్లును తెర మీదకి తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపితే గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిండు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది దగ్గర. మరి 3 నెలల నుంచి ఏనాడు ఏ పోరాటం లేదు కదా. ఇది ముందే చేసి ఉంటే కొంత ఒత్తిడి పెరిగి ఉండేది కదా. చాలామంది అనలిస్టులు కానీ, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాటి మీద కొట్లాడుతున్న వాళ్ళు కానీ, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇట్లాంటి జీవోలు ఆర్డినెన్స్లు నిలబడే అవకాశం లేదు. గత చరిత్ర మనకు చెప్తున్నది. మహారాష్ట్రలో మరాఠీలను బీసీలో కలిపినప్పుడు అప్పుడు అక్కడ నిర్వహిస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో సుప్రీంకోర్టుకు పోతే ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎలక్షన్స్ ఆపేసింది సుప్రీంకోర్టు. 2018 ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర. అట్లే కేసీఆర్ జీవో ఇస్తే అది నిలబడలే. కానీ ఈసారి మేము అట్లా కాదు, మా దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది, కులగణన చేసినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, అన్నీ చేశాం కాబట్టి సో దీన్ని మనం ఆపడానికి ఎవరికి లేదు అనేది చెప్తా ఉన్నారు. ఆపకపోతే బెటర్, మంచిది, చాలా మంచిది. ఎవరు కోర్టుకు వెళ్ళకపోతే మంచిది, వాళ్ళని నిలువరించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు బీసీల విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఒక చిన్న స్టాటిస్టిక్స్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వాళ్ళు పెట్టిన బయటికి తీసుకొచ్చిన డేటా ఒకసారి చూడండి. 1952 నుంచి 2023 మొన్నటి ఎలక్షన్స్ వరకు ఎవరి వాటా ఎంత ఉందో మనకి ఇందులో క్లియర్గా కనబడుతున్నది. 1952లో 102 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇందులో 25 స్థానాలు రెడ్లు పోటీ చేస్తే వెలమలు 4 స్థానాలు, కమ్మలు 2 స్థానాలు, బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండే అప్పుడు వాళ్ళు 31 స్థానాలు పోటీ చేస్తే ఒక మార్వాడి, 19 ఎస్సీ, 2 ఎస్టీ, మైనార్టీలు 8, 9 మంది బీసీలు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. 1952 నుంచి రెడ్లు 25 నుంచి 43కు పెరిగిరు. 25 నుంచి 2023కి వచ్చారు 43 పెరిగిరు. వెలమలు 4 నుంచి 13కు పెరిగిరు. కమ్మలు 2 నుంచి 4 అయ్యారు. బ్రాహ్మణులేమో 31 నుంచి 1 అయ్యారు. ఎందుకంటే వాళ్ళ అప్పుడు భావజాలము ఇదంతా దీంతో వాళ్ళు కొంత పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండేది. తర్వాత కాలంలో ఈ భూములు వీటి వాల్యూస్ పెరగడంతో రెడ్లు కానీ వెలమలు కానీ భూస్వాములంతా బలంగా తయారయ్యారు. దీంతో అధికారం వీళ్ళ చేతిలోకి వచ్చింది. సో అందుకే బ్రాహ్మణుల ఒకనాడు 1952లో 31 మెంబర్స్ పోటీలో ఉండే. ఇప్పుడు ఒకరే ఉన్నారు, ఒకటే టికెట్. బీసీలు చూడండి 9 నుంచి 19కి వచ్చింది. 9 ఉంటే 1952లో 102 సీట్లు ఉన్నప్పుడు 9 ఉండే, 119 సీట్లు వచ్చినప్పుడు 19 వచ్చింది. ఏం పెరిగిందండి రేషియో? అంటే ఎంత దారుణమైన భయంకరమైన రిపోర్ట్ ఇది. ఎంత భయంకరమైన రిపోర్ట్. నేను దీన్ని ఇంకా డీటెయిల్గా నేను సపరేట్ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చూడండి, రెడ్లు జనాభా 4.06%, 71 సీట్లు రావాలి వాళ్ళకు. 71 మంది పోటీ చేయాలి. 1952 నుంచి మన 2021 వరకు ఎంతమంది పోటీ చేశారండి? 578 మంది పోటీ చేశారు. అంటే ఎంత లాభం జరిగింది వాళ్ళకి? 507 సీట్ల ఎక్కువ లాభం జరిగింది. అంటే 52 నుంచి కంపేర్ చేస్తే వెలమలు 0.28%, 5 సీట్లు రావాలి వాళ్ళకి. ఓవరాల్గా 148 మంది పోటీ చేశారు ఇప్పటిదాకా. వాళ్ళకి ఎంత లాభం జరిగింది? 143 మంది లాభం జరిగింది. మీరు ఇట్లా చూసుకుంటే అన్ని మైనసే. ముదిరాజులు మైనసే, యాదవులు మైనసే, గౌడ్లు మైనసే. ముదిరాజులు 116, ముదిరాజులు 6.68% జనాభా శాతం, రావాల్సింది 116, 29 మంది పోటీ చేశారు ఇప్పటిదాకా. ఎంత మైనస్? 87 మైనస్. అద్భుతమైన డేటా ఇది. ఇట్లా మొత్తం ఆల్ బీసీ
కమ్యూనిటీకి సంబంధించి పీడిఎఫ్ నేను సపరేట్ ఒక వీడియో చేస్తా. ఇక కొన్ని కులాలు అయితే కనీసం అసెంబ్లీ గడప కూడా దొక్కలే. అసలు అసెంబ్లీ అంటే కూడా ఏంటో తెలియనటువంటి దారుణమైన పరిస్థితి. 0.28% ఉన్నోడేమో అధికారంలో ఉంటాడు, వీళ్ళకి మాత్రం రావద్దు. ఇప్పుడు ఇది ఎంతవరకు వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 42% అమలైతే చాలామంది జెడ్పీటీసీలుగా పోటీలో ఉంటారు, గెలుస్తారు. ఒకవేళ అఫీషియల్గా అమలు అవుతే అన్ని పార్టీలు బీసీలకు ఇవ్వాల్సింది 42%. సో అప్పుడు ఏమవుతుంది? జెడ్పీటీసీలు అవుతారు, జెడ్పీ చైర్మన్లు అవుతారు. వాళ్ళు నెక్స్ట్ ఈ 119 సీట్లు 153 పెరగబోతున్నాయి. దీంతో వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ రేస్లో ఉంటారు. సో మరి ఇది ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా జిల్లాల్లో, ముఖ్యంగా నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాల్లో ఉన్న ఈ భూస్వామ్య కుటుంబాలు, పొలిటికల్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? అందుకే ఒక అనుమానం, ఈ బిల్లుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా జరగదా అని. ఈ ఎపిసోడ్ అంతా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హైకమాండ్, రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నది. ఏదేమైనా మంచి పరిణామమే, మొత్తానికి కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తున్నది. కానీ చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ పోరాటం ఏదో ఢిల్లీ ఇదేదో ఎప్పుడో పోవాల్సిండే, 3 నెలల కిందనే, 2 నెలల కిందనే పోవాల్సిండే. నిన్న గాంధీ భవన్లో రాహుల్, రేవంత్, మహేష్ గౌడ్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేస్తున్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. దేశ ప్రధానమంత్రి పదవి కూడా కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి ఇవ్వకూడదు, బీసీకి ఇవ్వాలి. మళ్ళీ మా ఎస్టీ జాబితా చెప్తలేవన్నా, అదేంటో చెప్పు. నీ అమ్మాయి ఇదొకటి ఉందా? ఎస్టీలకు సంబంధించి అన్నీ చెప్తాను నేను, దీన్ని సపరేట్ ఒక వీడియో చేస్తా. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 1952లో 2 ఉండే, ఇప్పుడు వాళ్ళ సంఖ్య 12కు పెరిగింది, గంతే. 2 to 12 అయింది. అంటే కొంత మీకు జనాభా నిష్పత్తి కూడా పెరిగింది కదా తర్వాత కాలంలో. స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కొంత జనాభా పెరగడంతో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏంది, అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి భారత రాజ్యాంగమే వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాలని చెప్తున్నది. సో దీంతో ఎస్సీ ఎస్టీలకు పెద్దగా ప్రాబ్లం లేదు. రఘు ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, ఇంటరాక్షన్ విత్ ఎమ్మెల్యేస్ అట. మంచి ఆలోచన ఇది, నాకున్నది ఆలోచన. చేయాలి, 2 years కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక ప్రోగ్రామ్ చేయాలన్నది ఉన్నది. దాన్ని ఎట్లా చేయాలి ఏంటి చూడాలి. బీసీ రిజర్వేషన్ కేవలం రాజకీయ పార్టీల కోసమైనా, విద్యా ఉద్యోగాల్లో 42% ఎందుకు ఇవ్వరు? ఇది చాలా రైట్ క్వశ్చన్, పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు 42% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ఒక బిల్లు తీసుకొచ్చినారు కదా, ఆ స్థానిక సంస్థలతో పాటు అది కూడా ఉన్నది. అది గవర్నర్ పోయింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇంకొక ఆప్షన్ మనకు లేదు బేసిక్గా. ఒకవేళ ఇప్పుడు చేసి ఇది ఇప్పుడు అమలైనా కూడా మళ్ళీ తాత్కాలికమే. అందుకే కేంద్రం మీద ప్రెషర్ పెట్టాలి. కేంద్రం కూడా, బీజేపీ కూడా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా అన్న దాన్ని తీసుకొని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.